హలో హాయ్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని టాక్స్. ఈరోజు మా పాప బర్త్డే. చూసారు కదా, మా పాప బర్త్డే పొద్దున్నే లేపి వాళ్ళ డాడీ నేను విష్ చేశాం. అదేంటోనండి, ఈ శ్రావణ మాసం టైంలో అన్నీ ఒకేసారి వస్తాయి. అదే రోజు ఫస్ట్ శ్రావణ శుక్రవారం, అంతేకాకుండా అదే రోజు నాగుల పంచమి కూడా. శ్రావణ మాసం స్టార్ట్ అయిందంటే మా పాప బర్త్డే, ఈ ఏమంటారు శ్రావణ మాసంలోని నాగుల పంచమి ఇవన్నీ వస్తాయి. ఇంకా ఈ బర్త్డే రోజే నాగుల పంచమి కూడా వచ్చింది. ఫస్ట్ నా పూజా కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను. తర్వాత ప్రతి ఇయర్ ఏదో ఒక అనాథాశ్రమంకి తీసుకెళ్ళి ఫుడ్ డొనేట్ చేస్తాం, కానీ ఇప్పుడు అటు వెళ్ళలేకపోయాము. ఇక్కడే మా ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసి బయటికి వెళ్ళి డొనేట్ చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి ఇయర్ ఖచ్చితంగా ఇదైతే చేస్తాము. ఏది చేసినా చేయకపోయినా ఫుడ్ డొనేషన్ చేస్తే మాకు చాలా హ్యాపీగా చేసాము. ఇప్పుడు నేను మా పాప పుట్టలో పాలు పోయడానికి వెళ్తున్నాం. మీరు పాలు పోసారా లేదా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏంటో ఆ పుట్ట దగ్గరికి వెళ్ళంగానే ఒక వైబ్రేషన్ వస్తుంది. నేను మాత్రం అక్కడ పసుపు కుంకుమ వేసి ఇక్కడ చేసేవన్నీ చేశాను. మేము వేయగానే ఒక కోతి వచ్చి అవి తింది. ఎవరు తింటే ఏముందండి, మనకు ఒక హ్యాపీనెస్. అది దేవుడి ఆజ్ఞ లేనిదే అది వచ్చి తినదు. ఎవరో ఒక కడుపు నిండినట్టే కదా. మేము ఇంకా పుట్టలో పాలు పోసి ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం. కొంచెం వీడియో లెంత్ ఉన్నా కూడా వీడియో మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకా ఫుడ్ డొనేషన్కి మేము వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక శ్రావణ మాసం కదా, నాన్ వెజ్ చేయడం ఎందుకనేసి వెజ్ బిర్యానీ చేస్తున్నా. ఇప్పుడు వెజ్ బిర్యానీకి కావాల్సిన కూరగాయలన్నీ ఇక్కడ మా అత్తయ్య కట్ చేసి ఇస్తుంది. నాకు మా అత్తయ్య కూడా చాలా హెల్ప్ చేసింది. అప్పుడు తెలియంది ఏముంది, కొంచెం ఆయిల్ వేసి ఇంకా బగారాకు అన్నీ వేసేసి ఇంకా మనం తీసుకున్న వెజిటేబుల్స్ కూడా అన్నీ వేసి వెజ్ బిర్యానీ మాత్రం ప్రిపేర్ చేశాను. చాలా చాలా టేస్ట్గా వచ్చింది. ఇవి వీడియో తీసుకొని ఏదో పబ్లిసిటీ చేసుకోవాలనేది మా ఉద్దేశం కాదు. నేను ప్రతి ఇయర్ చేస్తాను. యూట్యూబ్ అంటే 1 ఇయర్ అవుతుంది నేను స్టార్ట్ చేసి, కానీ నేను మాత్రం ఇది చేయబట్టి నా పాప పుట్టినప్పటి నుండి చేస్తున్నా. ఏంటో ఆ రోజు అలా ఫుడ్ డొనేషన్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏదో మనం ఉన్నంతలో వాళ్ళకి మనం ఎంతో కొంత ఇవ్వడం అంతే. మనం ఏదో కోటీశ్వర్లం అని కాదు, మనకున్న దాంట్లో వాళ్ళకి కడుపు నింపడం అదొక ఫీలింగ్. మా ఇద్దరు పిల్లల బర్త్డేకి ప్రతిసారి మేము ఇట్లా ఫుడ్ డొనేషన్ చేస్తాం. ఏదో గొప్పగా చెప్పుకోవడం మాత్రం కాదండి. ఇంకా మేము ఫుడ్ డొనేషన్ కొమరవెల్లి టెంపుల్ దగ్గర చేయాలనుకున్నాం. ఇంకా ఎందుకంటే అక్కడ చాలామంది ఉంటారు, ఇంకా అక్కడికి వెళ్ళి ఫుడ్ డొనేషన్ చేయాలనే ఉద్దేశంతో మేము వెజ్ బిర్యానీ స్టార్ట్ చేసాం. చూసారు కదా, ముందు రోజే వాటికి కావాల్సినవి అన్నీ తీసుకొచ్చి పెట్టి మేమే స్వయంగా మా హ్యాండ్స్ తోటి మేము మరీ చేసుకున్నాం. ఎందుకంటే వేరే వాళ్ళకి ఇచ్చి చేపించడం కంటే మన చేతులతోటి చేసి మనం పెట్టడం అనేది అదొక హ్యాపీనెస్ కదా.
డైరెక్ట్లీ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. ఇంకా మేము తీసుకుపోయిన ఫుడ్ కూడా సరిపోలేదు. కొంచెం మాకే ఏదోలా అనిపించింది. ఎందుకంటే మేము ఎంత ఒక 50 మెంబర్స్ ఉంటారేమో అనే ఉద్దేశంతో మేము ప్రిపేర్ చేసాం. ఇంకా 50 కంటే ఎక్కువ ఉన్నారు. ఇక దాంట్లోనే కొంచెం ఏదోలా అనిపించింది. ఎందుకంటే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే ఏదో అనిపిస్తుంది కదా మనిషికి. ఇంకా మా పాప కూడా ఫుల్ హ్యాపీ. పాపం అక్కడ ఉన్న వాళ్ళని చూస్తుంటే అసలు ఆ దేవుడు మనకు చాలా ఇచ్చేనుంటే రోజు వాళ్ళకు పెట్టినా తప్పేం లేదు. ఇంకా మంచి ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళకు చాలా హెల్ప్ చేయాలి. ఇంకా మనకు ఉన్న దాంట్లో మనం మాత్రం చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది. కానీ అంత ముసలి వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించింది. ఇంకా ఏం చేయగలుగుతాం. వాళ్ళకి పిల్లలు ఉన్నారో లేరో తెలియదు, కానీ ఆ గుడి దగ్గరకు వచ్చి మాత్రం బతుకుతున్నారు. అసలు మనల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వదిలేసి అట్లా వాళ్ళు అక్కడ గుళ్ళ దగ్గర ఉండేలా ఎందుకు చేస్తున్నారో కూడా తెలీదు. ప్లీజ్ అలాంటి మాత్రం చేయకండి. ఇంకా అక్కడే దేవుడి దర్శనం కూడా చేసేసుకున్నాం. ఇంకా ఫుడ్ డొనేషన్ అయిపోయిన తర్వాత ఆ కుమరవెల్లి మల్లన్న స్వామిని దర్శనం చేసుకొని అక్కడే కొద్దిసేపు కూర్చొని ఇంకా ఇంటికి బయలుదేరి వచ్చేసాం. ఇంకా తర్వాత ఈవినింగ్ సెలబ్రేషన్స్కి డెకరేషన్స్కి ఇట్లా చేసుకోవాలి కదా, కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసాము. బర్త్డే స్టార్ట్ అయిపోయింది. మా ఇంటి దగ్గర ఉన్న పిల్లలందరినీ పిలిచాము. ఇంటి దగ్గర ఉన్న పిల్లలందరూ వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ కదా, మా పాప ఫుల్ ఖుషి అయిపోయింది. చూసారు కదా మా పాప వాళ్ళ డాడీకి కూర్చి, అందుకే ఫస్ట్ వాళ్ళ డాడీకే పెడుతుంది. తర్వాత ఏదో వాళ్ళ డాడీ చెప్పినందుకు నాకు పెడుతుంది. ఇంకా నాకంటే ఎక్కువ వాళ్ళ నానితోటే ఉంటుంది. అందుకే వాళ్ళ నాని అంటే కూడా వాళ్ళ డాడీ ఎంత ఇష్టమో వాళ్ళ నాని అంటే కూడా తనకంతే ఇష్టం. ఇంకా నెక్స్ట్ మా మమ్మీ, ఇంకా తనకి వాళ్ళ డాడీ ఎంత ఇష్టమో వాళ్ళ అమ్మమ్మ అంతకంటే ఎక్కువ ఇష్టం. ఇంకా వాళ్ళ అమ్మమ్మ కూర్చి కూడా అనొచ్చు. ఇంకా తర్వాత మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు ఇట్లా అందరూ విష్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఇచ్చే గిఫ్ట్స్ తీసుకొని అది ఫుల్ ఖుషి అయిపోతుంది. పిల్లలకి ఇయర్లీ వచ్చి వన్స్ బర్త్డే అంటే చాలా ఇష్టపడతారు కదా. వన్ డే బర్త్డే గురించి 1 మంత్ నుండే ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇంకా మా బేబీ అయితే 1 మంత్ నుండే అడుగుతూ ఉంది డేట్ ఎప్పుడని. ఇంకా తనకు ఊరికే చెప్పాల్సి వచ్చింది 10 days, 5 days, 3 days, 1 day అని. ఇంకా మొత్తం మీద దాని బర్త్డే సెలబ్రేషన్స్ తను హ్యాపీ. ఇంకా వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్, ఇంటి దగ్గర ఫ్రెండ్స్ ఇంకా అందరూ వచ్చి విష్ చేస్తున్నారు. మొత్తానికి లాస్ట్లో వాళ్ళ మామ వచ్చాడు. ప్రేమ ఎంతో, కొట్టుకోవడం కూడా అంతే. టామ్ అండ్ జెర్రీ లాగా మామ కోడళ్ళు ఎప్పుడూ కొట్టుకునే ఉంటారు. వాడు ఎందుకు లాస్ట్కి వచ్చాడంటే వీడియో తీసింది వాడే, అందుకే వాడు లాస్ట్లోకి వచ్చాడు.
వాళ్ళు ఏంది ఏ సెలబ్రేషన్స్ కూడా మా ఇంట్లో జరగవు. వాళ్ళ బావకి ఎప్పుడు బామ్మర్ది పక్కకు ఉండాల్సిందే. ఇంకా వాళ్ళ బావకి చాలా ఇష్టం బామ్మర్ది అంటే. ఇంకా వాళ్ళ బాండింగ్ ఇంకా చెప్పలేము, అంత బాండింగ్ ఉంటుంది. ఇంకా కోడలు మామగైతే టామ్ అండ్ జెర్రీలే. ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది. ఇంకా పిల్లలందరికీ కేక్స్ ఇస్తున్నాం కూర్చొని. వాళ్ళు మంచిగా తినేసి ఫుల్ ఎంజాయ్ చేశారు. డీజే పెట్టేసుకొని ఫుల్ డ్యాన్సులు కూడా చేశారు. అయిపోయిందండి. ఓవరాల్గా అయితే బర్త్డే కంప్లీట్ చేసేసాం. ఇంకా మా పాపకి స్మాల్ గిఫ్ట్, తను ఎప్పటి నుండో పియానో అడుగుతుంది కాబట్టి దానికి ఒక పియానో గిఫ్ట్గా ఇచ్చాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బంగారు తల్లి. మీరు కూడా నా బంగారు తల్లిని విష్ చేయండి. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బాయ్.